ఖమ్మం నడిబొడ్డులో ఉన్న 58 డివిజన్, 67 డివిజన్, అదేవిధంగా 59 ఒకటో డివిజన్లో ఈ 4 డివిజన్ సంబంధించి మాత్రం ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండటం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని 58 డివిజన్స్ వచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ రావడం, చెత్త మొత్తం రావడంతో మాత్రం ఇక్కడ ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసిన దృశ్యాల్లో రోజుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ఆటోలతో మాత్రం ఇక్కడ డంపింగ్ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం ఇక్కడ 4 డివిజన్ సంబంధించిన ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ డంపింగ్ ఇక్కడ ఉండడం వల్ల కూడా అనేక మంది కూడా వృద్ధులు కానివ్వండి, అదేవిధంగా చిన్నపిల్లలు కానీ అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజు రెక్కాడగా డొక్కాడగా పనులకు వెళ్ళే వాళ్ళు కూడా నిమిత్తం కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం దృశ్యాలు చూడవచ్చు. డంపింగ్ రావడం వల్ల చెత్త అంటే ప్లాస్టిక్ వస్తువులు కానీ, హాస్పిటల్ సంబంధించిన వస్తువులు కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ వేయటం వల్ల అనేక ఇబ్బంది పడి రోగాల పడిన పడి కూడా ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే చిన్నపిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఈ స్కూల్ ఆవరణలో ఈ డివిజన్లో ఉన్న స్కూల్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వాసన రావడంతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చలికాలం కావడంతో మాత్రం కూడా ఇక్కడ డంపింగ్ వాసన మాత్రం ఎక్కువ రావడం మాత్రం అనేక జబ్బులు పడిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం చిన్నపిల్లలు మాత్రం హాస్పిటల్ పాలి కొన్ని వేల రూపాయలు ఖర్చు అయితే చెప్పి కూడా నగరవాసులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు దృశ్యాల్లో ఈ డంపింగ్ ఎక్కువ రావడంతో మాత్రం ప్రజలు మాత్రం ఇక్కడ ఉక్కిరిబిక్కిలాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాసనతో మనం కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి మనం చూడొచ్చు దృశ్యాల్లో కూడా. ఇక్కడ డంపింగ్ పూర్తిగా అంటే 60 డివిజన్ సంబంధించిన చెత్త మాత్రం ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల వాసనతో దుర్వాసనతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తే మాత్రం ఇక్కడ నడవలేని పరిస్థితిగా కనిపించవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ చాలామంది ఇక్కడ 58 డివిజన్ సంబంధించిన కొంతమంది ఇక్కడ నగరవాసులు వాళ్ళు అడిగి చూద్దాం అసలు ఇక్కడ సమస్య ఎలా ఉందని. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండే దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. ఎన్నోసార్లు ధర్నాలు చేశాం. రాజకీయ నాయకుల దగ్గర పోయినా శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు పోయినసారి ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పిండంటే ఈసారి ఎలక్షన్ మీకు గెలవంగానే గెలిచినప్పుడు మేము డంపింగ్ యార్డ్ మార్చి వేరే కాడ పెట్టుకుంటాం, కంపల్సరీ మార్చామని చెప్పి మాటిచ్చారు. అయినా కానీ ఇంతవరకు మార్చడం లేదు. ఎప్పుడైనా మీరు ధర్నాలు చేస్తే బండ్లకి ఇట్లా ఆపితే మా మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లు పంపించడం ఇలాంటి చేస్తున్నారు. ప్రజలు చాలామంది ముసలోళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. హాస్పిటల్ పోతే పొద్దున్న ఇప్పుడు కూలి పని పోతే వచ్చేది 500, 600 పోతే వస్తే హాస్పిటల్ పోతున్నామో 1000 అవుతున్నాయి. ఇవన్నీ ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి మేమందరం గవర్నమెంట్ని మార్చాలని కోరుకుంటున్నాం. మీరు ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి ఉంటారు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటారు, ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటి? నేను ఈ ప్రాంతంలో ఉండబట్టి దగ్గర నేను ఇక్కడనే మన బురాన్పురంలోనే పుట్టి పెరిగిన. ఈ మన బస్ డిపో దగ్గర నేను మా ఏరియా అయితే అక్కడి నుంచి మళ్ళీ కాలక్రమేణా మళ్ళీ మారుతూ మన 58వ డివిజన్లో బీసీ కాలనీలో ఉంటున్నాను. మరి ఇది కనీసానికి ఇది 20 సంవత్సరాల నుంచి ఉంటున్నది. ఒక 20 సంవత్సరాలు అంటే ఫస్ట్ మామూలుగా ఒక 4 డివిజన్లు అప్పుడు డివిజన్ లెక్క కాకుండా వార్డు లెక్క మట్టి ఉండేవి. ఈ వార్డులు ఉండేటటువంటి పరిస్థితులలో అప్పుడున్న చెత్త కూడా ఏదో నామమాత్రంగా ఉండేది. అది ఇప్పుడు ఇదివరకు ఎన్జిఓస్ కాలనీలో పోసినటువంటి చెత్త ఆ తర్వాత మళ్ళీ ఎన్జిఓస్ కాలనీ వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ప్లాట్లు అలాట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని యువతలకు మార్చడం జరిగింది. యువతలకు మార్చిన తర్వాత కొద్ది గొప్ప చెత్తనే వచ్చేది. కానీ ఇప్పుడు మరి కార్పొరేషన్ అయిన తర్వాత 50 డివిజన్ల చెత్త కూడా తీసుకొచ్చి ఒకే కాడ డంప్ చేయటం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనీసానికి ఒక 4 సంవత్సరాల కానించి మేము 5 సంవత్సరాల కానించి చాలా ధర్నాలు, రాష్ట్రారోకాలు ఈ ట్రాక్టర్లు రాకుండా ఆఫ్ చేయటం జరిగింది. ఇప్పుడు జరిగిన ఈ సందర్భంలో అక్కడ ధర్నా చేసినప్పుడు అన్ని ట్రాక్టర్లు ఆఫ్ చేస్తే కనీసానికి ఒక 60, 70, 80 ట్రాక్టర్లు వర్షమట్టి ఆగి వాటన్నిటిని కూడా మేము ధర్నా చేసి మన ఈ ప్రాంతంలో మాకు వాసన వస్తున్నది, ఈ దుర్వాసన మేము భరించలేము అనే పద్ధతిలో ఆఫ్ చేస్తే తర్వాత వచ్చేసి దీన్ని ఎట్టని చేసి మేము మార్పిస్తామని చెప్పారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రిగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఒకసారి ఈ డంపింగ్ యార్డ్ని తీసి వేరేకెళ్ళి మార్చడం జరిగింది. మళ్ళీ తర్వాత మన ప్రభుత్వం మళ్ళీ మరో 5 సంవత్సరాల తర్వాత మన పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా అయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే డంపింగ్ యార్డ్ పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత మేము ధర్నాలు చేసి నానా చికాకులు చేసి టెంట్లు వేసుకొని పోలీస్ స్టేషన్లోకి పోయి పోలీసు వాళ్ళతోటి నానా మాటలు పడి ఈ అన్నిటిని చేసి కూడా పంపించడానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. అయితే ఇది ఇట్లే కాదు,
ఎలక్షన్ టైంలో మనం వాళ్ళ ఆలోచనల్ని మార్చి మనం సరైన హామీ నాయకుల నుంచి హామీ తీసుకొని దీన్ని ఎట్టన చేసి తొలగించాలని చెప్పేసి ఎలక్షన్ టైంలో నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ జెండా పట్టణాన్ని కూడా పట్టుకొని మన ఈ ప్రాంతంలో మాకు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారు కాబట్టి మీరు మాకు ఈ డంపింగ్ యార్డ్ తీసేస్తే మిమ్మల్ని మాకు ఇక్కడ ఉన్నటువంటి 58వ డివిజన్లో కానీ పక్కమట్టు ఉన్న డివిజన్లో కానీ అందరినీ ప్రభావితం చేసి డివిజన్ వేజీగా మీకు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చేటట్టు చేసే బాధ్యత మాది. మీరు గెలిచిన తర్వాత కంపల్సరీ మాకు ఈ డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పేసి హామీ తీసుకున్నాం. కానీ తర్వాత గెలిచిన తర్వాత 4 బొప్పటి చెట్లు 4 పిచ్చి చెట్లు నాటేసి ఈ ఇంకా డంపింగు 60 డివిజన్ల చెత్త తీసుకొచ్చేసి చేయటం వల్ల ఇంకా ఇబ్బందికర వాతావరణం ఉంది. మొన్న వచ్చిన తుఫాన్కి వరద మొత్తం నిండి ఇక్కడ నీళ్ళు ఇనికి మన ఈ కాలువ కింది నుంచి మన ఒక ద్వారం ఉన్నది, అది పోయి ఏట్లో పడతాయి నీళ్ళు. ఆ నీళ్ళు కూడా ఈ డంపింగ్ యార్డ్ నీళ్ళు ఎంత ప్రమాదకరము, ఈ వాసన ఎంత ప్రమాదకరము ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు తెలుసు, లాయర్లకు తెలుసు, మరి లెక్చరర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మరి ఇక్కడ ఉన్న ఈ ఎన్జిఓస్ కాలనీలో మొత్తం కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే. వాళ్ళు అందరూ కూడా గెస్టెడ్ ఆఫీసర్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంతమంది ప్రభుత్వానికి సేవ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నతమైన విద్య చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మరి మామూలుగా కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది ఇటువంటి సమాజాన్ని వాళ్ళు విస్మరించి ఇంకా చెత్తని ఇక్కడే పోయటానికి ప్రయత్నం చేయటం అనేది ఈ విషయాన్ని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మన పౌరులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద పూర్తిగా దీన్ని తొలగించే వరకు ప్రతి ఒక్కరు కూడా అడుగు వేసి మనం ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ బాధిత ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి దీన్ని మహాధర్నాన్ని చేసి ఈ డంపింగ్ యార్డ్ తీసేసే వరకు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నా. మిత్రులారా, మీరు కూడా ఆలోచించండి. ఇంట్లో చిన్న పెద్ద అందరూ ఉంటారు, మరి వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతిన్న మా ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి ఆలోచనతోటి మనం ముందుకు పోవాల్సిన సందర్భం ఉన్నది. మరి నేను ప్రత్యేకంగా ఎవరికి తెలియజేయని అవసరం లేదు, అందరూ విద్యావంతులే. కానీ అందుట్లో చదువుకున్న తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానం ఎటుపోయింది. ఈ ధూళి వల్ల వచ్చే విషవాయువులు పీల్చడం వల్ల ఆరోగ్యం ఎంత దెబ్బతింటున్నది. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి మొన్న మా ఇంట్లోనే, ఎక్కడో కాదు, మా ఇంట్లో ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్గా తీసుకపోతే మన ఈఎస్ఐ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకపోతే అక్కడ మీకు ఈ డంపింగ్ మన స్మెల్ వల్ల ఇది వస్తున్నది, లివర్ ఎఫెక్ట్ వచ్చినది, దీన్ని మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే మరి మన కొత్త బస్టాండ్ వరకు వాసనే వస్తున్నది, అటుపోతే మయూర్ సెంటర్ వరకు వాసనే వస్తున్నది. ఖమ్మంలో ఎక్కడ ఉండాలి, ఎక్కడ బతకాలి, ఉండటానికి ఏంది, మాకు ఏమైనా జీవనాధారం ఉందా? కష్టపడి పని చేస్తేనే ₹1 వచ్చుద్ది, ఆ రూపాయితోటే జీవనం సాగించాలి. మరి హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే మా పరిస్థితులు ఏంది? ఈ విధంగా ఆర్థిక పరిస్థితులు ఏర్పడి చిన్న కుటుంబాలు కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఆరోగ్యం దెబ్బతిని చితికిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. పైన వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఓట్లు వేసుకున్నారు, గెలిచారు, బాగా మేము అంత మనగాలే లేరనుకుంటున్నారు. 2 మంత్రులు, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రుల్ని వాళ్ళు త్రిమూర్తులుగా భావిద్దామా, లేకపోతే వాళ్ళు చేతగాని వాళ్ళగా భావిద్దామా అనేది కూడా నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని సావధానంగా ఆలోచించి దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్లు, మన నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా నేను కాలు రగరేసుకొని తిరుగుతున్నారు, జెండా పట్టుకొని అంత మనగాడే లేడనుకుంటున్నారు. మరి ఒక్కసారి కనుక ప్రజలందరూ తిరగబడితే వాళ్ళ ఒక్కసారి అందరూ కలిసి ఒక్కసారి ధర్నా చేస్తే ఎక్కడి నాయకులు అక్కడే పరారైపోతారని హెచ్చరిస్తూ మరి ఈ విషయం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి దీన్ని డంపింగ్ యార్డును పోయే విధంగా చేయాలని కోరుకుంటున్నా. ప్రధానంగా మీరు ఎప్పటి నుంచి